నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముధోల్ మహిళా సమైక్య సంఘాలకు 10,27,50,000 రూపాయలు బ్యాంకు రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఎన్ఆర్ఎల్ఎం కేంద్ర నిధుల ద్వారా గొర్రె పిల్లల పెంపకం, గడ్డి విత్తనాలు, చాప్ కట్టర్ల కొనుగోలు కోసం 5,20,000 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అందరు సపోర్ట్ ఇచ్చి మనకు ఆలస్యం అయిపోయింది. ఏప్రిల్లో కాటా చేసేది, మేలో కాటా చాలు చేసినాం. సరే మనది తప్పు అయిపోయింది, మనం కొంత లేట్ చేశాము. అయినా కూడా రైతులు ముహూర్తం చేస్తారని చూసుకుంటా ఉన్న రైతు సోదరులకు ఈరోజు జొన్న కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన స్థానిక తహసీల్ కష్టాల్లో ఉంటారని గత ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయలు ఇస్తుంది. కానీ కొంత ఆలస్యం చేసి చెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది తొందరగా రావడం జరుగుతుంది. కేవలం బాసర్ మండల్లో 38 చెక్లే పెండింగ్ ఉన్నాయి. ఎవరెవరైతే దరఖాస్తు ఇచ్చారు, దరఖాస్తు ఇస్తున్న ఆడవాళ్ళకు పెండింగ్ ఉన్నాయి. అందులో 28 తొందరగానే శాంక్షన్స్ అయిపోతాయి. శాంక్షన్స్ పంపించడం జరిగింది. రిమైనింగ్ 51 కూడా తహసీల్దార్ మేడంకు నేను చెప్తున్నాను, అది కూడా తొందరగా పంపించండి. ఏది ఏమైనా ప్రభుత్వం దృష్టిలో వచ్చిన తర్వాత, నా దృష్టిలో వచ్చిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఏ చెక్లు కూడా పెండింగ్ పెట్టకుండా నిరంతరం ప్రక్రియ కలెక్టర్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, ఇక్కడ స్థానిక ఆర్డీఓ తహసీల్దార్ గారు మనకు సపోర్ట్ చేసి తొందరగా చెక్లు ఇస్తున్నాం. కానీ మీ అందరు మర్చిపోయిండు, నేను మర్చిపోలేదు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మర్చిపోయిండు మీరు అంతా. నేను యాద్ చేస్తున్నా, తులం బంగారు ఇవ్వలేదు. ఆయన కూడా తప్పు లేదు, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని మున్పటి నుంచి అంటున్నాడు. ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా తులం బంగారి మా ఆడిపట్టుల కోసం కొట్లాడతాడు. ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా జొన్న కొనుగోలు కేంద్రాలు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 2,000 ఎకరాల ముతోళ్ళు మండల్లో జొన్న పంట ఉంది. బాసర్లో కేవలం 176 ఎకరాలే ఉంది. ఈ కేంద్రాలు కూడా రైతు సోదరులకు ఇప్పుడే చెప్తున్నాను, ఆఖరి కింద వరకు కూడా జొన్న కొనుగోలు చేస్తాం. కానీ మీరు తొందరగా పడి నాది ముందు కావాలా, నీరు పందులు కావాలని ఇంత మీరు ప్యాడింగ్ చూసిండ్రు, మొక్కలు చూసిండ్రు. నాది నీది అనుకుని ఆ లారీ వాళ్ళకు 40 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు బస్తాకి ఇచ్చి మనమే కొట్లాడుకుంటా చేసుకున్నాం. అట్లా చేయకుండా దయచేసి ప్రతి కింద ఏదైతే మక్క ఆఖరి కింద వరకు కొన్నాం, జొన్న కూడా ప్రతి కింద ఆఖరి వరకు రైతు సోదరులది కొంటాం. ఈరోజు మార్కెట్ యార్డ్ లో 2,000 రూపాయలు ఉంది. గవర్నమెంట్ ప్రైస్ 3,700 ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకు 4,100 అవుతుంది. ఎంఎస్పీ ప్రైస్ మన నరేంద్ర మోదీ గారు 400 రూపాయలు ఇంకా పెంచారు. జొన్న ఏది కూడా జొన్న కొనుగోలు చేసేది ఖాయం. కానీ కొట్లాట పెట్టుకోకండి, నాది ముందు అనుకోండి. టోకన్లు ఇస్తున్నారు, సీరియస్ వైజ్ టోకన్ తీసుకోండి, విలేజ్ వైజ్ టోకన్ తీసుకోండి. అంత మనోళ్ళే అనుకోండి. మీరు కాటా చెప్పింది తొందరగా ఈడ వర్షం వచ్చే సూచనలు ఉంటాయని ఒక కళ్యాణ మండపం కూడా తీసుకుంటాం షెడ్ కోసం. లేకుంటే ఏఎంసీ కూడా ఉన్నది, అక్కడ తీసుకుంటాం. తొందరగా